హలో, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డే అయితే శంకుపూల వాటర్తో స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈరోజు ఏం చేస్తాం, ఏంటిది, మేము అసలు ఎందుకు వచ్చినాం ఇక్కడికి, మెయిన్ పర్పస్గా అనేది అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ పల్లెటూరు వాతావరణం ఎట్లా అనిపించింది చెప్పడం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ ద షో. నేను చాలా వీడియోస్లలో అయితే చెప్పిన మా వదినే వాళ్ళ ఊరంటే మా ఇంట్లో అందరికీ కూడా మస్తు ఇష్టం. అక్కడ స్పెండ్ చేయడం అంటే స్పెషల్గా. ఇక మా అన్న అమెరికాకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక్కరోజైనా అక్కడ వెల్ స్పెండ్ చేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యింది అనమాట. సో అందుకోసమని ఇక్కడికైతే వచ్చినాము. ఓకే, పుట్ ద ఫోర్స్ బేబీ. ఇది ఆగు జర, ఫస్ట్ హుషారు గోళీలు వెయ్యాలి కదా. గింతేనా అనుకుంటాడు ఫస్ట్. జర ఆగు బ్రో. ఓ గిట్లా ఆడితే ఇయ్యాలి అయినట్టే. ఒక్క బాల్ గివ్ మీ ఆర్ మెల్లిగా. ఇక్కడ ఫీల్డర్ రాయన్ గాడు ఉంటే క్యాచ్ పడుతుండే కదా. రాయన్ గాడు అబ్బా ఏం క్యాచ్ చేసినావు రాయాన్? వెయ్యండి. మెల్లగే. అబ్బో అరే మెల్లగే అంటే అబ్బా ఏం లే నాన్న చిట్టి. అరే సింగిల్ బాల్ తో అవుట్ అక్కడ చిట్టి. థ్యాంక్ యూ. కాదు, సింగిల్ బాల్ తో అవుట్. అవుట్ అయినాక మళ్ళీ ఆడిస్తురా. అందియడం అంటే కష్టం. అమ్మ చేసుకుంటామా. This leg. See, look at me. First, look at me. Stand here. Observe. Like this. Huh? Put straight. And then take the position. Okay? Come. Don't follow daddy. That is slow. That is gully cricket. This is international cricket. That is gullies. That is gullies. Wow, good job. Put your leg forward and this. Okay? బాల్ కింద వచ్చినప్పుడు నువ్వు కొడుతున్నావు కానీ పైకి వచ్చిన అగో ఈయన జర ఆయన చెప్పాడు. ఈయన జర అంతా ఎంత మంచి చెప్తుండ. అబ్బారా బాప్రే. నేను నీకు ఎక్సర్సైజ్ మొత్తం చెప్పినా ఇంకా చూడు వాడు ఎక్స్ప్లెయిన్. నువ్వు జస్ట్ కింద ఓటలే కొడుతున్నావు. Out.
పోరడరే జాగ్రత్తరే వీళ్ళు ఎత్తలేడు కానీ అరే కాదు శ్రీకాంత్ క్యాచ్ అవుట్ మాత్రం భలే క్యాప్చర్ అయింది బ్రేట్ అవుతాడే కానీ గ్రౌండ్ మొత్తం ఉంటుంది ఎది కొడతాడు తీసుకురా మరి బాల్ ఓ ఛాన్స్ చేసినాం ఓ అమ్మా ఎత్తుండే చెప్పు పవన్ బాల్ ఇది కదా క్యాప్చర్ కావాల్సింది ఏది ఇంకా కూడా డైలమాలు ఉంటాడు ఇది అయ్యో అయ్యో ఇంప్రెషన్ కాలేదా అరే వావ్ యు వాంట్ క్యాచ్ ద బాల్ గుడ్ జాబ్ దట్స్ సో గ్రేట్ దమ్కి బిర్యానీ Ivan, come here, beta. Hey. Ivan, come on, catch. Good job. Pet daddy. Third ball. Hardest ball, this must be. Wow, very longest ball. Not hardest. Good job. అబ్బా బాప్రే అట్లా ఎగిరింది ఇంద్ర బాల్ ఈషా రాలేదు నాన్న చేసేలోపు అదే కదా చెప్పేది అగోగో ఆడ అచ్చుడైంది వేసుడైంది నా చేసేలోపు అయ్యో కాదు అరే శ్రీకాంత్ కాదు నిజమేనా నేను నమ్మ పాపం ఎంత కాన్ఫిడెంట్ ఉన్న ప్లేయర్ ఇదేమో ఎత్తుండ్రా ఇష్టంటే పడుతుంది అట్లా అనుకుంటూ ఏంది అక్కడ
ఆల్మోస్ట్ వీడియో 6 to 7 minutes మొత్తం అంతా కూడా ఆర్గానిక్గా పోజ్ చేసిన. ఎందుకంటే వెనకాల మేము మాట్లాడుకునేటివి పెడితేనే ఆర్గానిక్గా మంచిగా అనిపిస్తుంది. అండ్ వింటుంటే నాకైతే ఎంత నవ్వుకున్నానో కడుపు పట్టుకొని. సో మీరు కూడా చూస్తారని చెప్పేసి అట్లనే పోజ్ చేస్తున్నా. పిల్లల్ని గిల్లల్ని చూసుకొని కొట్టినా జర కొంచెం. అవునా పిల్లలు మాత్రం జర కొట్టకుర్రా, జాగ్రత్త చూసుకోరు జర. బౌండరీ వికెట్ కీపర్ ఫీల్డర్ చేసి ఏది మా ఫీల్డర్ లేక అయితే ఇబ్బంది అయిపోయా మాకు. జరట్లయ్యో కాదు డాడీ చూసుకొని ఆడుతున్నాడు పిల్లలు తెలియదుగా. ఎందుకు ఏమైంది? అసలైన బ్యాట్స్మెన్ ఇప్పుడు ఆట కోసం కాదు, అసలైన బ్యాట్స్మెన్ ఇప్పుడు ఆట కోసం వెళ్తున్నాడు. చూడాలి ఇప్పుడు ఆట ఎంత రసవత్తరంగా మారబోతుందో. ఇంకో విషయం చెప్పాలి, నేను వీడియోస్ పోస్ట్ చేసేదే మెమరబుల్గా ఉండడానికి. కాబట్టి వెనకాల ఉన్న వాయిస్ అంతా కూడా మ్యూట్ చేసి నేను మాట్లాడడం వల్ల అంత ఫన్ ఉండదేమో ఫ్యూచర్లో చూడడానికి అని చెప్పేసి అట్లనే పోస్ట్ చేస్తున్నా. మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. ఇక్కడికి వచ్చిందే మేము ఫుల్గా టైం స్పెండ్ చేసి మంచిగా ఎంజాయ్ చేయడానికి. వచ్చి నుంచి ఏదో ఒక ప్లేస్కి తిరుగుతూ బిజీగా ఉన్నాము. ఇక ఈ రోజు మొత్తం అంతా వెల్ స్పెండ్. ఇంకా రేపైతే ఇంకొక ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అందుకే మా కార్లు రెడీ అవుతున్నాయి. భయం అవుతుందా బ్రో? భయం పూరటి జాగ్రత్త. అది ఇప్పుడు అవుట్ అయ్యేటట్టు కొడుతుంది అవ్వరా చూస్తుంటే. మ్యానిపులేషన్ అంటారు దీన్ని. కాదు కాదు, ఇంతకుముందు వేసినా చూడట్లేరని. పొడా మెల్లగా ఎత్తుండు నాయంత మ్యాన్ప్లేట్ అయ్యో చూసుకో. అదే 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 అది అది లేక బాగా కాన్సన్ట్రేషన్ చేస్తారా పోరాడు. 20 బాల్ కూడా దమా చూస్తుండే తీడు. ఓ నో
చండా అవుటా గేమ్ అంతా అబ్బా అవుట్ 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 తాకిందా చేరుకోవడా ఏం డిఫరెన్స్ మీరు నేను వీడియో మా ఇంట్లో అందరికీ కూడా క్రికెట్ అంటే మస్తు ఇష్టము. ఇక ఇల్లు మొత్తం కూడా క్రికెట్ గ్రౌండ్ లెక్క చేసేసి ఆడుతా ఉన్నాం అనమాట ఒక 2 నుంచి 3 గంటల పాటు. మేము ఆటలాడుకునే లోపు లంచ్ అయితే రెడీ అవుతుంది. అండ్ మా కార్లు అయితే మంచిగా ఫ్రెష్ అయిపోయినాయి అనమాట. వచ్చేటప్పుడు ఫుల్ వర్షం ఉండడం వల్ల బాగా బురద అయిపోయినుండే. చాలంట పోయింది ఎట్లా అనిపిస్తుంది అర్థమైందా ఇప్పుడు వాడు రా అసిస్టెంట్ కీపర్ గారు బ్యాటింగ్ కావాలంటున్నాడా ఎంత బాల్ రేయాల్సిండే బీచ్ ఒక బాల్ ఈ మస్తు ఆడుతుంది అక్కడి పిల్లలకి ఆయాన్ని అని చేస్తుంటే ఇవాళ అని చేస్తుంటే సేమ్ అయాన్ గారు ఇద్దరు ఒకటే రకంగా వస్తుంది అసిస్టెంట్ కీపర్ ఎట్లా మామిడికాయ నీకు లేకపోతే నాకు కావాలంటే వెళ్ళిపోవచ్చు చూడు బ్రో రెడీ పిచ్చి పిచ్చి మంచిగా వేస్తున్నా నేను Man, Vaishu, come on, out, come on. మొత్తం బాడీ తిరుగుతున్నారు బాల్ అయితే ఎప్పుడు అవుతుంది ఏంటి బాగున్నారా కనిపించలేదు
లేట్ అయ్యేది కావాలి మీరు పడుకునేసారు అనుకుంటా వెళ్ళిపోయి ఉంటారు అనుకున్నా మీరు అదే బాగుంది సూపర్ అది చంటి ఎక్కుతావరా హైలైట్ పంటరా చెప్తాను నేను చూపించాలి వానికి ఒకటి ఇయ్యగో ఇళ్ళకేని ఇంట్లోకి ఒకటి ఇయ్యానికి గమ్మున ఉంటాడు ఎగ్గి పెద్ద దీపానికి మంచి మెత్తలా ఉంది అది కొరికే కొన కొరికే దాదా ఆపెక్కో అమ్యామ్యామ్ ఇయ్యడు ఎట్లా వస్తుండే తలకాయ జేబులో హైలైట్వి అరే మంచిగా చూసినారా నిజంగా ఇయ్యడు ఇయ్యమని అడిగండి ఒకసారి ఇంకోటి కోసుకుందాం చెట్లు ఇయ్య ఏ పెద్దన్న ఒక్కటన్నా నేను పెని అందుకు అరే చిన్న నాగు ఇగో చూద్దాం అరే చెప్పలేం కదా కాన్సన్ట్రేషన్ ఒకటి ఉంది చూద్దాం ఎవరికి దొరుకుతుంది కదా కాదు అది కాదు దొరకబట్టిండు అది కాదు కాలేదు అది కాలేదు ఒకటి ఉంది మంచిగా చూడు అది దొరుకుతుంది దానికి అర్థమైంది చిన్న ఎంతనేమో నాకు గట్టిగా అనిపిస్తుంది ఎంత పుసుక్కున కూడా మంచిగా చూడు నాకు కనబడ్డది ఇంకెన్నున్నాయి తెలియదు కానీ ఒకటైతే కనబడ్డది ఇక అమ్మలకి గోరుకి ఇచ్చుతూనే ఉంటాడు అట్లా 2-3 గంటలు క్రికెట్ ఆడుకున్న తర్వాత మా చిన్నంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి జామకాయలు తెంపుకొని మళ్ళీ ఇంటికి వచ్చేవరకంటే మా చిన్నవాదిని అయితే ఇట్లా మసాలాలు నూరుతుంది, మా ఆంటీ అయితే మటన్ కర్రీ అయితే చేస్తుంది దాంట్లోకి. అండ్ ఎప్పుడు గ్రైండర్లోనే చేస్తాం కదా, ఇట్లా వెరైటీగా చేద్దాము నూరుదాము అని చెప్పేసి మా చిన్నవాదిని నూరుతుంది. యాక్చువల్గా మా ఆంటీ వాళ్ళు రెగ్యులర్గా ఏదైనా మంచి నాన్ వెజ్ చేసుకోవాలనుకుంటే మసాలాలు ఇట్లా ఫ్రెష్గా నూరుతారనమాట, గ్రైండర్లు అసలు పట్టరు. ఎందుకంటే ఇట్లా మంచిగా టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి అన్నదన్నమాట. నిజంగా అంతే అద్భుతంగా టేస్టీగా ఉంటాయి మా ఆంటీ చేసే అన్ని కర్రీలు కూడా. ఇక మా చిన్నవద్ద కష్టపడుతూ ఉందన్నమాట, చూద్దాం ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పీరియన్స్ చేస్తుంది అనమాట ఆ నూరడాన్ని. ఆడిపించడానికి మేకలు, మనకి కావాల్సిన మేకలు, ఆవులు. యాక్చువల్గా మా బుడ్డోనికి ఆవులు, మేకలు, గేదెలు అంటే మస్తు ఇష్టము. అవన్నీ కూడా చుట్టుపక్కల ఉంటాయి. మా ఆంటీ అయితే తీసుకొచ్చింది చూపించడానికి. మా మేకలేవి ఏదమ్మా మేకేది మేక చిక్కి మేకలేవి చిక్కి కవ్వ ఏది కవ్వ చిక్కి కవ్వ ఏది కవ్వ ఇలా వాటర్ ఉన్నాయి. ఈషా హలో మేడం, ఏం చేస్తున్నావు? అవన్నీ ఏంటి బ్యాగ్సా? వావ్ చాలా బాగున్నాయి ఈషా బ్యాగ్స్. ఇక్కడైతే మా ఆంటీ చెప్తా ఉంది, ఏంది స్వాతి నువ్వు అయ్యట్ట పడితే అడ్డ తీసేస్తావు వీడియోలో అని చెప్పేసి. నాకేంటంటే కెమెరా పెట్టగానే ఎవరైనా రెడీ ఉన్నారా లేదా అని చూసుకోకుండా షూట్ చేసేస్తా ఉంటా. అందుకే మా వాళ్ళు నన్ను అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఎనీవే ఫైనల్గా మేము వచ్చిన ఇల్లునైతే దూరం నుంచి చూపిస్తున్నా. ఇదే అనమాట మా ఆంటీ వాళ్ళ ఇల్లు. బయట నుంచి ఓవర్ వ్యూ, పక్కకే మంచిగా మేకల షెడ్లు, ఆవులు, బర్రెలు అన్నీ కూడా ఉంటాయి అనమాట. అండ్ వాటి కోసమే రీసెంట్గా మా ఆంటీ వాళ్ళు అయితే కట్టించారు, నీళ్ళు తాగడానికి కోసం ఇబ్బంది అవుతాయి అని చెప్పేసి. ఇవన్నీ మన ఆంటీ వాళ్ళే కాదు కానీ ఇక వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరికీ కూడా అట్లా ప్లేస్ ఇచ్చారనమాట వాటిని పెట్టుకోవడానికి. అట్లా మొత్తానికి ఈ రోజు అయితే అద్భుతంగా ఎంజాయ్ చేసినాము. మా చిన్న అమెరికాకి వచ్చిన తర్వాత వెల్ స్పెండ్ డే ఈ రోజే అని చెప్పొచ్చు. దాని తర్వాత కూడా ఇంకా వచ్చే వీడియోలన్నీ కూడా పోజ్ చేస్తూ ఉంటాయి, ఏం చేసినాం ఏంటిది అనేది. ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చింది అని నేనైతే అనుకుంటున్నా. మీకు కొంచెం బోర్ కొట్టి ఉండొచ్చు, బట్ నాకు లైఫ్ టైం మెమరబుల్గా ఉంటుంది అని చెప్పేసి ఇట్లనే ఆర్గానిక్గా పోజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంకొక మంచి బ్యూటిఫుల్ వ్లాగ్తో ముందుకు వస్తాను. ఒక మంచి ప్లేస్కి వెళ్ళబోతున్నాము. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఫాలో అవడం మర్చిపోకండి. బాయ్ ఎవరీవన్.